దేవుని వాక్యాన్ని మనం భయభక్తులు చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును నిచ్చును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అంటున్నాడు. అవి ఏందయ్యి అని మనం ఆలోచన చేస్తే 20వ వచనం నుంచి చదివితే దానికి తెలుస్తుంది. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యమునకు మనం చెవియొగ్గి ఆలకించి వాటిని మనం భద్రం చేసుకుని మన హృదయంలో వాటిని దాచుకున్నప్పుడు, వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలు మనకి ఏమిస్తాయంటే జీవాన్ని ఇస్తాయంట. రెండోది సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయంట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము ఒక మంచి మెడిసిన్ లాగా మనకు పనిచేస్తుందని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ లోకంలో భౌతికమైన మెడిసిన్ ఉంది. అది మన శరీరం బాగలేనప్పుడు దాన్ని వాడుతున్నాం. దానికంటే ఇంకా అద్భుతంగా పనిచేసే మెడిసిన్ ఏంటంటే దేవుని వాక్యమేనంట. దేవుని వాక్యము మనకి ఔషధంలాగా పనిచేసి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, నా శరీరంలో ఆరోగ్యం లేదు అని ఎవరైతే అంటున్నారో వారందరూ కూడా గుర్తించాలి. నీవు హాస్పిటల్కి వెళ్తున్నావు, చూపించుకుంటున్నావు, మందులు మింగుతున్నావు, అయినా నీకు స్వస్థ రావట్లేదు, పరిపూర్ణంగా విడుదల రావటం లేదు. ఎందుకని? నువ్వు ఎక్కడెక్కడికో పోయి ఏమేమి మందులు తింటున్నావు. ఒక్కోసారి నాటు మందులని, ఒక్కోసారి ఆయుర్వేద మందులని, ఒక్కోసారి ఆ హోమియోపతి మందులని, ఒక్కోసారి ఇంగ్లీష్ మందులని, ఏమేమో తింటున్నావు, ఏమేమో చేస్తున్నావు. నీకు తెలిసిన చిట్కాలన్నీ చేసుకుంటున్నావు. అయినా నీకు ఆరోగ్యం లేదు అంటే నీకు ఇంకొక మెడిసిన్ కావాలి. ఆ మెడిసిన్ ఏంటంటే దేవుని వాక్యం అనే మెడిసిన్ కావాలి. ఆ యొక్క మందు నీకు కావాలి. ఎప్పుడైతే ఆ మందు నీకు దొరుకుతుందో సర్వ శరీరానికి ఆరోగ్యం వచ్చేస్తుంది. సర్వ శరీరానికి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యమును ఆలకించి దానికి చెవి ఎగ్గి నీ కనులు ఎదుటండి అవి తొలగిపోకుండా జాగ్రత్తగా నీ లోపల భద్రపరుచుకొని నీ హృదయంలో దాచుకున్నప్పుడు ఆ హృదయంలో ఉండేటువంటి వాక్యం, నీ లోపల ఉండేటువంటి వాక్యం ఒక ఔషధంలాగా నీ జీవితంలో పనిచేసి నీకు సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కలగజేస్తుంది. అలా కాకుండా వాక్యము ఊరికి నీ వదిలేసి నీ ప్రకారం నడుచుకుంటా నీ హృదయంలో వాక్యాన్ని దాచుకోకుండా ఉంటే నువ్వు ఎన్ని మందులు మింగినా ఎక్కడెక్కడో తిరిగినా నీ స్వస్థ రావటం లేదు. కాబట్టి ఇక నుంచి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇలా చేస్తాడు. దేవుని వాక్యం ఏదైతే వింటున్నావో దాన్ని జాగ్రత్తగా విను, దాన్ని గైకొను, నీ హృదయంలో భద్రం చేసుకో. ఆ వాక్యం లోపల ఉంటే అది గమ్మగా ఉండదంట. సర్వ శరీరం మీద పనిచేసి ప్రభావం చూపించి సర్వ శరీరానికి, అంటే కన్నులకి ఏం బాగాలేకుంటే కన్నులకి, చెవులకి ఏం బాగాలేకుంటే చెవులకి, నోట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నోటికి, మైండ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మైండ్కి, గుండెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే గుండెలకి, ఎముకలు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎముకలకి, అలాగే కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కడుపుకి, చేతులు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేతులకి, ఆ అవయవాలకి ఏదైనా కిడ్నీస్ కానీ ఇంకేదైనా బాగాలేకుంటే వాటికి, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇద్దాం. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము మన జీవితాన్ని బాగు చేయటమే కాదు, దేవుని వాక్యము మన శరీరానికి ఆరోగ్యాన్ని కూడా సమకూరుస్తుందని చెప్పి దేవుని వాక్యం చెప్తాము. అయితే ఎప్పుడు అంటే శ్వాసంగా విని దాన్ని గైకొని దాన్ని భద్రం చేసుకోవాలా. ఎంత భద్రం చేసుకోవాలా? ఒక సవరు బంగారం నువ్వు కొన్నప్పుడు ఆ బంగారం ఇంటికి తెచ్చుకొని దాన్ని చూసుకొని సంతోషపడి ఎదురుపోయి భద్రంగా దాచిపెట్టుకుంటాం. పొరపాటున కూడా దాన్ని పోగొట్టుకోను, జాగ్రత్తగా పెట్టుకుంటావు. అట్టాగే దేవుని వాక్యాన్ని
నువ్వు భద్రంగా దాచుకుంటే ఆ లోపల దాచబడినటువంటి వాక్యము గమ్ముగా ఉండకుండా అది నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇవ్వటం ప్రారంభిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జీవాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మనల్ని వర్ధలు చేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు చెప్తున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా మాటకు చెవియొగ్గుము, నా మాటలు ఆలకించుము, వాటిని నీ కనులెదుట నుంచి తొలగిపోనీకుము, నీ హృదయంలో వాటిని భద్రం చేసుకునుము. అప్పుడు అవి నీకు దొరికినాయంటే చాలు, అవి నీకు దొరికితే చాలు, అవి నీ లాభం ఉంటే చాలు, అవి నీకు జీవాన్ని ఇచ్చేస్తాయి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పావు. ఆయన నీ మాట సత్యం కనుక ఈరోజు ఎంతో మంది బిడ్డలు అయ్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎంతెంతో డబ్బులు నాయన హాస్పిటల్కి అయ్యా ఖర్చు చేస్తూ ఉన్నారు. అయ్యా ఎంతెంతో ఖర్చు అయిపోతా ఉంది, ఆయనను ఆరోగ్యం కుదటపడటం లేదు ప్రభా. అయితే నీవు ఇచ్చిన మెడిసిన్ ఉంది, అది వాడు చూడండి అని చెప్తున్నావు ప్రభా. అది వాడు చూడండి, మీకు సంపూర్ణ స్వస్థ సిద్ధులు చెప్తున్నాం. అయినా భౌతికంగా మేము తినే మందుల్లో మాకు స్వస్థ రాకపోవచ్చేమో, కానీ ఆత్మీయంగా నువ్వు ఇచ్చిన వాక్యంలో నుంచి మాకు స్వస్థ వసద్దనే మాట సత్యం కనుక నీ వాక్యం ద్వారా నువ్వు బాగు చేస్తానంటున్నావు. కాబట్టి నీళ్ళందరినీ అయ్యా నీ వాక్యం ద్వారా ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ అనారోగ్యాలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ శోధన ఉందో, ఏ శరీరంలో రుగ్మతులు ఉన్నాయో, ఇవన్నీ కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను, బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, దేనికైనా ఆరోగ్యం ఉండాలి కనుక నా ప్రభా నీ బిడ్డకి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి అయ్యా, నీ బలమును దయచేయండి అయ్యా. అదిగో నాయన శరీరానికి కావాల్సిన బలం, ఎముకలకు కావాల్సిన బలం, తండ్రి మానసికంగా కావాల్సిన బలం ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించి పరిపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డలకు నిత్యం ఉంటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా దినం నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నువ్వు సహాయం చేయండి తండ్రి, నువ్వు సహాయం చేయనైనా. ఏ కార్యాల మీద, ఏ పనుల మీద నీ ప్రజలు వెళ్తున్నారో, నీ ప్రజలు నాయన అయ్యా అటు ఇటు నాయన పోతూ వస్తున్నారో, ఆ పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. పనుల్లో కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, బిడ్డల చదువుల్లో కానీ, ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండి నడిపించు నాయన. నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంధకార కార్యాలు, దురాత్మ కార్యాలను, చీకటి కార్యాలను, సుదర శక్తుల్ని, మంత్ర శక్తుల్ని, శాతపడి శక్తుల్ని, షిల్లంగ శక్తుల్ని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం తండ్రి. మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా, నీ శక్తి ద్వారా ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం, మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, నా యేసయ్య, ఇదిగో తండ్రి నాయన ఈ సమయంలో ప్రభా నీ బిడ్డలకి అవసరాలు మీరు తీర్చినాయని, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీర్చినాయని. ఏ అవసరంతో ఏ బిడ్డ ఉన్నారో, ఏ బిడ్డకు ఉందో ప్రభా నైనా వారి యొక్క లాభాలున్న పరిస్థితి వారు చెప్పుకోలేకపోవచ్చు, కానీ నీవు ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రతి బిడ్డ యొక్క అవసరం అక్కర నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. నా యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నీ స్వార్థలో ఇంకొన్ని బిడ్డలు అయ్యా వాడబట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయ్యా. అనేక ఆత్మలు నీ మందిరానికి అయ్యా మేము ఆదాయం చేయాలి ప్రభా, మేము సమకూర్చాలి ప్రభా. అదే రేపు మాకు పరలోకంలో బహుమానం తండ్రి కనుక ఆ దిశగా మేము నడిచి అనేక ఆత్మలను, అనేకమైన ప్రజలను నీ వైపుకు తిప్పి నీ రాజ్యమునకు చేర్చేదానికి సహాయం చేయనైనా. సమకూర్చు తండ్రి అయ్యా. నాకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా ఎస్ అయ్యా. గుడ్రు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాన్ని, ప్రతి సంఘాన్ని అయ్యా ఇదిగోనా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు బలపరిచి ఆశీర్వదించి దీవించి వరదలు చేసి కాపాడమని ప్రత్యేకంగా నీ కృప, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు, నీ సంతోషం, నీ సమాధానం దేవాని కృతజ్ఞతలు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభా రాజాతి రాజాని స్తుతులు 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 స్తుతులు. నీకు వందనాలు 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 తండ్రి. నీ స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి దేవా మీరు సహాయం చేసి సమకూర్చుకుని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు మార్చి రక్షించమని
అయ్యా ఈ దినం పుట్టినరోజు వివాదం జరుపుకునే బిడ్డలను ఆస్వాదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.